ఇప్పటికే గాజాలోని హమాస్, లెబనాన్లోని హిజ్బుల్లాతో భీకర పోరు సాగిస్తున్న ఇజ్రాయెల్కు సిరియా సంక్షోభం మరో తలనొప్పిగా మారింది. అనూహ్య నాటకీయ పరిణామాల మధ్య సిరియాలో అసద్ ప్రభుత్వం కుప్పకూలడం వల్ల తలెత్తిన పరిణామాలు మిడిల్ ఈస్ట్లో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో అని ప్రపంచ దేశాల్లో కంగారు మొదలైంది. అసలు ఇజ్రాయెల్ సిరియాను ఎందుకు టార్గెట్ చేసింది? సిరియాను ఇజ్రాయెల్ ఆక్రమిస్తుందా? సిరియాలో ఇజ్రాయెల్ సైనిక సన్నాహాలు దేనికి సంకేతం? మిడిల్ ఈస్ట్లో యుద్ధం మరింత విస్తరిస్తుందా? ఇప్పటికే సిరియా బఫర్ జోన్లో పాగా వేసిన ఇజ్రాయెల్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు అగ్రరాజ్యం ఎవరి వైపు నిలవబోతోంది? వాచ్ ది స్టోరీ. సిరియాలో అసద్ ప్రభుత్వం కుప్పకూలడం వల్ల ఇజ్రాయెల్కు మరో ముంపు పొంచి ఉంది. ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న గోలన్ హైట్స్ సమీపంలో హయత్ తహరీర్ అల్ షామ్ హెచ్టీఎస్ వంటి సిరియా తిరుగుబాటు దళాలు పాగా వేశాయి. దీంతో రసాయన ఆయుధాలు, అధునాతన ఆయుధాలు శత్రు చేతుల్లోకి చేరడం వల్ల ఇజ్రాయెల్ ఆందోళన చెందుతోంది. దీంతో తమకు ముప్పు పొంచి ఉంది అని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ ముప్పుతో పాటు సిరియా సంక్షోభం ఇజ్రాయెల్కు మరో అవకాశాన్ని అందించింది. ఇరాన్ మద్దతుతో సిరియాలో దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న అసద్ ప్రభుత్వం కూలిపోవడం వల్ల మరో అవకాశం లభించినట్లు అయింది. సిరియా ద్వారా లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపునకు ఇరాన్ చేసే ఆయుధాల స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేసేందుకు అవకాశంగా ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే ఇజ్రాయెల్ చర్యలను ఈజిప్ట్ విదేశాంగ శాఖ ఖండించింది. సిరియాలో అధికార శూన్యతను ఆసరాగా తీసుకుని ఆ దేశంలో మరిన్ని ప్రాంతాలను ఆక్రమించాలని ఇజ్రాయెల్ చూస్తోందని మండిపడింది. ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించింది. ఇజ్రాయెల్ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిరియాలోని ఆందోళనకర పరిస్థితులను అనుకూలంగా చేసుకుని ఆ దేశ భూభాగాన్ని ఆక్రమించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని తుంగలో తొక్కి ఆక్రమణ చేయాలని ఇజ్రాయెల్ యోచిస్తోందని ఆరోపణలు గుప్పించారు విమర్శకులు. సిరియా, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉన్న గోలన్ హైట్స్ ను 1967 మిడిల్ ఈస్ట్ యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇజ్రాయెల్ ఆధీనంలోని గోలన్ హైట్స్ ను అమెరికాతో పాటు అతి తక్కువ దేశాలు మాత్రమే గుర్తించాయి. 1973లో సిరియా గోలన్ హైట్స్ మధ్య ఐరాసా బఫర్ జోన్ ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నుంచి ప్రాంతంలో ఐరాసా బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ చర్యల వల్ల బఫర్ జోన్ లో ఎలాంటి మిలిటరీ కార్యకలాపాలు చేపట్టరాదని 1974 సీజ్ ఫైర్ ఒప్పందం ఉల్లంఘించినట్లు అవుతుందని ఐరాసా దళాలు ఇజ్రాయెల్ కు చెప్పాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడి మొదలుపెట్టింది. సిరియాలో నెలకొన్న సంక్షోభం మిడిల్ ఈస్ట్ లో వ్యాపించకుండా చూడడమే తమ ప్రథమ కర్తవ్యమని ఇజ్రాయెల్ చెబుతోంది. సిరియా ఆక్రమణ వార్తలను ఖండించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బఫర్ జోన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నాక దానికి మించిన సెక్యూరిటీ జోన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. సిరియా వ్యాప్తంగా ఉన్న భారీ ఆయుధాలను ధ్వంసం చేసి సెక్యూరిటీ జోన్ క్రియేట్ చేస్తామన్నారు. తద్వారా సిరియా మీదుగా లెబనాన్ కు ఇరాన్ చేసే ఆయుధాల స్మగ్లింగ్ ను అడ్డుకుంటామన్నారు.
అయితే ఒక్క అమెరికా తప్ప ప్రపంచంలోని దేశాలన్నీ గోలన్ హైట్ ను అన్యాయంగా ఆక్రమించాయని ఆరోపించాయి. తర్వాత దాని స్వాధీనానికి సిరియా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే తాజాగా సిరియా అధ్యక్షుడి నిష్క్రమణతో ఈ ఒప్పందం రద్దయిందని నెతన్యాహు ప్రకటించారు. దానిని ఇజ్రాయెల్ స్వాధీనానికి వీలుగా ఇప్పటికే ఆ ప్రాంతాన్ని సిరియా సైనికులు వదిలి వెళ్లారన్నారు. సంక్షోభంలో ఉన్న సిరియా ప్రజలకు ఇజ్రాయిల్ సంవత్సరాలుగా ఆహారం, మెడిసిన్, దుస్తులు తదితర వస్తువులను అందించింది. ఆపరేషన్ గుడ్ నైబర్ కింద ఈ సహాయం చేసింది. కాగా ఈ ఆపరేషన్ 2018లో ఆగిపోయింది. అయితే సిరియాలో ఉన్న కెమికల్ వెపన్స్, దీర్ఘశ్రేణి క్షిపణులపై ఇజ్రాయెల్ దాడి చేసింది. శత్రువుల చేతుల్లో అవి వెళ్లకుండా ఈ దాడులు చేపట్టినట్టు తెలిపింది. అయితే ఈ దాడులు ఇంకా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.